హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ రాబోతుంది కదండి. ముందుగా మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలండి. ఈ సంక్రాంతి పండుగ అంటేనే మనకి పిండి వంటలు గుర్తొస్తాయి. ప్రతి ఇంటిలో కూడా పిండి వంటలు చేస్తారు. అందులో ముఖ్యమైనవి అరిసెలండి. అరిసెలు చేయని ఇల్లంటూ ఉండదు. ప్రతి ఇంట్లోనూ కూడా అరిసెలు తప్పకుండా చేస్తారు. అయితే ఈ అరిసెలు చేయడం చాలా కష్టము, భయము అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను చెప్పే కొలతల్ని ఉపయోగించి మీరు ఎన్ని కిలోలైనా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 కిలోల కొలతలతో చెప్తున్నాను. మీకు కావాలంటే ఈ కొలతల్ని తగ్గించుకుని మీకు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటే ఆ క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు. అరిసెలు చెయ్యాలి, మాకు రావు ఎలా అనుకునే వారి కోసం ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే అరిసెలంటే చేయడం అంటే భయపడేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి నేర్చుకుని చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఇక్కడ 2 కిలోల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయి ఈ అరిసెలు. అలాగే కొత్త బియ్యం అయినా కూడా బాగా వస్తాయండి. ఈ అరిసెల కోసం నేను ఇక్కడ 2 కిలోల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుని మంచినీళ్ళు పోసుకుని ఉంచుకోవాలండి. ఇవి 24 గంటలు నానబెట్టాలి. మధ్య మధ్యలో నీళ్లు పారబోస్తూ మళ్ళీ మంచినీళ్ళు పోస్తూ కడుక్కుంటూ ఇలా 2-3 సార్లు చేయాలండి. 2 రోజులు నానబెట్టినా కూడా అరిసెలు చాలా బాగా వస్తాయి. ఈ రోజు ప్రొద్దున 6 గంటలకు నానబెట్టామనుకోండి, రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ప్రొద్దుట 6 గంటలకి ఇవి వాడేసి పిండి ఈ మిక్సీలో పట్టుకోవచ్చండి. లేదంటే మిల్లుకి ఇచ్చి పిండి పట్టించుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే ఈ అరిసెలు చాలా బాగా వస్తాయని చెప్పాను కదండి. అయితే ఈ రేషన్ బియ్యం 4-5 సార్లు కడుక్కోవాలండి. బెడ్డలు, మెరికలు అవన్నీ ఉంటాయి. అలాగే ఇసుక కూడా ఉండొచ్చు. అందుకని శుభ్రం చేసుకుని 5-6 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. నేను ఈ విధంగానే 4-5 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసి పెట్టానండి. ఎంత బాగా నానినాయో చూడండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వాడేసి వడబుట్లో వేసాను. ఇలా ఒక బట్ట మీద ఆరవేసుకోవాలి. ఫ్యాన్ కింద ఎండలోనూ ఆరబెట్టకూడదండి. నార్మల్గానే ఆరబెట్టుకోవాలి. అయితే దీనిలో తడి లేకుండా ఉండాలండి. కానీ బియ్యం ఆరిపోకూడదు. బియ్యం తడిగానే ఉండాలి. చేతికి తడి అంటుకోకూడదు. ఈ విధంగా ఆరిన తర్వాత మిక్సీలో మనము పిండి కొట్టుకుంటే చక్కగా వస్తుందండి పిండి. మరీ తడిగా నీరుగా ఉంటే పిండి రాదు. అదే మీరు మిల్లుకి ఇచ్చుకోవాలి అనుకుంటే మీరు తడిగా ఉన్నప్పుడే పట్టుకెళ్ళినా కూడా వాళ్ళు పిండి కొట్టిస్తారు. చూడండి, చేతికి తడి అంటుకోవట్లేదు. అయితే బియ్యం అయితే తడిగా ఉన్నాయి. ఈ విధంగా ఉండగా ఇవన్నీ కూడా మనము కొద్దిగా మిక్సీ జార్లో వేస్తూ ఇంట్లోనే మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొద్దిగా జార్లో వేస్తూ మిక్సీలో పెట్టానండి. 2 కిలోలు బియ్యంతో చేస్తున్నాను. అయితే మీరు కేజీ చేసిన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా జల్లెడలో మిక్సీ చేసిన తర్వాత జల్లించుకుని పైన వచ్చిన మురుమంతా కూడా మళ్ళీ ఒకసారి జార్లో వేసి మళ్ళీ పట్టుకోవాలి. బియ్యం అన్నీ కూడా కొద్దిగా వేసుకుంటూ పిండి పట్టిన తర్వాత జల్లించిన తర్వాత పైన వచ్చిన మురుము రవ్వలా వస్తుంది కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి పట్టుకుని జల్లించుకోవాలి. తర్వాత వచ్చిన మురుము రవ్వ వస్తుంది కదండి, ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అది ఎంతో రాదు, కొద్దిగా వస్తుంది లాస్ట్లో. ఇక మొత్తం అంతా జలించుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టడం వల్ల పిండి ఆరిపోదు. పిండి ఆరిపోతే అరిసెలు సరిగ్గా రావు, గట్టిగా వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్నె పెట్టుకుని బెల్లం వేసుకోవాలండి. ఈ అరిసెలకి సరిపడా బెల్లము, కేజీ బియ్య పిండికి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాను కదా, కేజీన్నర బెల్లం అయితే తీసుకున్నానండి. బకెట్ బెల్లం అంటారు కదండి, ఆ బెల్లంనే తీసుకున్నాను. నాకు ఇదే దొరికింది. మీకు అరిసెల బెల్లం దొరికితే ఆ బెల్లం అన్నా వేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి బెల్లం అంతా కరగనివ్వాలి. కరిగిన తర్వాత వడపోసుకుని పాకం వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి, వడగట్టాను కానీ. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మంట పెద్దది పెట్టేస్తే అడుగు మారుతుందండి, అందుకని కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక పళ్ళలో నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళలో పాకం వేస్తూ ఉండాలండి. పాకం ముద్ద పాకం రావాలి. చూడండి, కరిగిపోతుంది, ఇంకా రాలేదు, ఇప్పుడిప్పుడే కదండి. కొద్దిసేపటి తర్వాత చూపిస్తాను. నాకు గిన్నె చిన్నదైందండి, అందుకే గిన్నె మార్చాను, పెద్ద గిన్నె తీసుకున్నాను. పాకం వచ్చిందో లేదో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. పాకం వచ్చిందో లేదో మరోసారి చూద్దాం. ఇలా నీళ్ళల్లో కాస్త పాకం వేస్తే అది నీళ్ళలో కరిగిపోకూడదండి. కరిగిపోయింది. మళ్ళీ ఒకసారి చూస్తాము. ఇలా కొద్దిగా వేసుకుని చూస్తూ ఉండాలి.
చూడండి ముద్ద అవుతుంది కానీ చేతిలో జారిపోతుంది. అలా జారిపోకూడదు. ముద్ద అలా నిలబడాలి. చేత్తో పట్టుకుంటే జారిపోకూడదు. ఈ టిప్ పాటించాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి నీళ్ళల్లో ఈ పాకం వేసి చూసుకుంటూ ఉండాలండి. పాకము ముద్ద చేతిలో జారిపోకుండా ఉండాలి. అలా అని గట్టిగా ఉండకూడదు, మెత్తగానే ఉండాలండి. చూడండి ఎలా అంటే అలా నొక్కుతుంటే కదులుతూ ఉంది. ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు పాకం కరెక్ట్గా వచ్చిందండి. ఈ స్టేజ్లో మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, గేదె నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఏ నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నెయ్యి బాగా పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి. యాలకుల పొడి వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకున్నాను. పిండి వేసుకోవాలండి. మనం ఇంతకుముందు కొట్టి పెట్టుకున్న బియ్య పిండి. స్టవ్ ఆపేసి వేసుకుంటూ ఉండాలి. ఒక చేత్తో కలుపుతూ ఉండాలి, ఒక చేత్తో వేసుకుంటూ ఉండాలి. ఇద్దరు ఉంటే చక్కగా ఈజీగా అయిపోతుంది. ఒకరు తిప్పుతూ ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉంటారు. అలా చేస్తే తొందరగా అయిపోతుందండి. నేను ఇక్కడ మా సర్వెంట్ మేడ్ హెల్ప్ తీసుకుంటున్నాను. నేను వేస్తున్నాను, తను కలుపుతూ ఉంది. కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కదండి, అందుకని హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ఈ పాకంలోకి మనం కొట్టిన పిండి అంతా కూడా పట్టదండి. మనము ముందే కొద్దిగా ఒక గ్లాసు బియ్యం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే బెల్లం ఒక్కొక్క బెల్లం ఒక్కో రకంగా ఉంటుంది. పాకంలో పిండి ఎక్కువ పడుతుంది, ఒక్కోసారి తక్కువ పడుతుంది. ఇలా పొయ్యగా పిండి ఒక్కోసారి ఎక్కువ మిగులుతుంది, లేదంటే కొద్దిగా కూడా మిగులుతుంది. అసలు మిగలకపోవచ్చు, అలా కూడా అవుతుంది. ఆ బెల్లాన్ని బట్టి ఉంటుందండి. మనము నానబెట్టుకునేటప్పుడే ఒక గ్లాసు బియ్యం ఎక్కువ నానబెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వేసి పట్టుకోవాలండి. ఈ స్టేజ్లో ఆపేయాలండి. మనం చేసేటప్పుడు ఇంకా బిగుసుకుపోతుంది, అందుకని ఈ విధంగా ఉండగా ఆపేయాలి. ఈ పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా పప్పు గుత్తితో కలిపేసుకుంటే ఈజీగా అవుతుంది. అంతే అండి. ఈ పలచన ఉండాలి. నాకు ఈ మాత్రం పిండి మిగిలిందండి. ఒక 1/2 గ్లాస్ పిండి మాత్రమే మిగిలింది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత పైన ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి రాయాలండి. పైన మాత్రమే వేయాలి, లోపలికి కలపక్కర్లేదు. ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండగా మనము నెయ్యి వేసుకుని పైన అంతా రాసి మూత పెట్టి చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా మనము ఉండగట్టగలిగేంత వేడి అయినప్పుడు మనము ముద్దలు చేసుకుని అరిసెలు ఒత్తుకుని నూనెలో కాల్చుకోవాలండి. చూడండి పిండి ఈ విధంగా ఉండాలి. మరి గట్టిగా ఉందనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. ఇప్పుడు పలచగా ఉన్నా పర్వాలేదు, చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. కొద్దిగా పిండి తీసుకుని ముద్దలు కట్టుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే పిండి ఆరిపోతూ ఉంటుంది. కావలసినన్ని ఉండలు చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఉండలన్నీ కూడా అరిసెల లెక్క ఒత్తేసుకుని, నేను ముందుగా ఉండలైతే చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా పళ్ళెం మీద పళ్ళానికి నెయ్యి రాసి ఈ విధంగా ఒత్తుకుని నూనెలో మెల్లగా జారవిడవాలి. అరిసెలు నూనెలో వేసిన తర్వాత ఫ్లేము మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా 2 వైపులా అరిసెలు కాల్చుకోవాలండి. తర్వాత రెండు చట్రాలు తీసుకుని రెండింటి మధ్యన అరిసె పెట్టి ఇలా నొక్కేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుందండి. లేదంటే అరిసెల పీట ఉంటే ఆ పీట పైన వేసి నొక్కేసుకోవచ్చు. ఈ విధంగా అరిసెలన్నీ కూడా చేసుకోవాలండి. ఇలా ఒక సైడు బూరెలా పొంగిన తర్వాత రెండో వైపున మార్చుకుని రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత 2 చట్రాల మధ్యన పెట్టి నొక్కి నేను ఆయిల్ అంతా తీసేస్తున్నాను. లేదు అంటే పళ్ళెం పైన పెట్టి ఏదైనా బాక్స్తో కానీ లేదా ఇలా గిన్నెతో కానీ ఒత్తేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా స్టీల్ డిష్తో ఒత్తుకుంటున్నానండి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా నాకు కింద ప్లేట్లోకి వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో అరిసె. అలాగే మిగతా అరిసెలన్నీ కూడా అలా ఒత్తుకుంటూ నూనెలో డిప్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా ప్లాస్టిక్ షీట్ పైన కూడా అరిటాకు పైన కూడా ఒత్తుకోవచ్చండి. మనకి ఏది సులువుగా ఉంటే ఆ మెథడ్ని యూజ్ చేసుకుంటూ ఈ అరిసెల్ని ఒత్తుకుంటూ నూనెలో 2 వైపులా కాల్చుకుని ఆయిల్ అంతా కూడా తీసేసి టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లో తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇంకా ఏమన్నా ఉంటే పేపర్ పీల్ చేసుకుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే పాకం పట్టడం కొంచెం కరెక్ట్గా వచ్చిందనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల అద్ది ఈ అరిసెలు ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన నువ్వులు తీసుకుని పాలు పోసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు పోసుకుని చల్లిమిడి ఉండని ఈ విధంగా నువ్వులకు అద్దుకుని ఇలా ప్లాస్టిక్ షీట్ పైన ఒత్తుకుని నూనెలో వేసుకోవడమేనండి.
ఇలా చేస్తే గనక నువ్వులు నూనెలోకి ఎక్కువగా రాలిపోవు. నువ్వుల్లో కాస్త పాల చుక్కలు వేసుకుని తడుపుకుని పాకం ఉండని నువ్వుల్లో దొల్లించి చక్కగా ఒత్తుకుని నూనెలో కాల్చుకోవడమేనండి. అంతే అండి. నువ్వుల అరిసెలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మెథడ్ను ఉపయోగించి గసగసాలు కూడా అద్దుకుని అరిసెలు చేసుకోవచ్చండి. ఈ అరిసెలన్నీ చేసిన తర్వాత ఈ విధంగా పళ్ళల్లో టిష్యూ పేపర్ వేసిన తర్వాత ఈ విధంగా నిలబెట్టి ఉంచామనుకోండి, చక్కగా నూనె అంతా కూడా ఈ కిందకి దిగిపోయి టిష్యూ పేపర్లన్నీ పీల్చేస్తుందండి. అలాగే మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఆ విధంగానే పెట్టుకోవాలండి. అడుగునంతా టిష్యూ పేపర్లు వేసుకుని అలాగే నిలబెట్టినట్టుగా పెట్టుకోవాలి. అలా అయితే ఆయిల్ అంతా కూడా కిందకి దిగుతుంది. ఈ విధంగా మా అత్తగారు చేస్తారండి. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ ట్రిక్స్ అన్నీ కూడా. ఈ విధంగా అరిసెల పిండి దగ్గర నుంచి పాకం పట్టేదాకా కూడా మనం ఈ టిప్స్ పాటిస్తూ చక్కగా చేసుకోవచ్చండి. పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అరిసెలు అయితే భలే వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ఈ టిప్స్ని పాటిస్తూ చేయండి, చాలా బాగా వస్తాయి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టాలి. అలాగే జల్లించడం బాగా జల్లించుకోవాలి. తర్వాత ఆరిపోకుండా బియ్య పిండిని నొక్కి ఉంచుకోవాలి పాకం పట్టేదాకా. పాకం పట్టిన తర్వాత పాకం ముద్ద పాకం రావాలి. అది నీళ్ళలో కరిగిపోకూడదు, చేతిలోంచి జారిపోకూడదు. ఈ విధంగా పట్టిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటూ ఉండలు లేకుండా పిండి కలుపుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత పిండిని కావలసిన ఉండలు చేసుకుని తర్వాత మూత పెడుతూ పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి. పాకం కరెక్ట్గా వచ్చి పిండి సరిగ్గా ఉంటే గనక మనకి ఈ అరిసెలు నూనెలో వేయగానే బూరిలా పొంగుతాయి. అలా పొంగితే అరిసెలు సరిగ్గా వచ్చినట్టండి. అంతే. ఈ సంక్రాంతి పండగకి ఈ విధంగా మీరు కూడా ఈ అరిసెలను అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. అలాగే ఎంతో కొంతమందికి ఉపయోగపడతాయి కదండి మా వీడియోలు. తప్పకుండా లైక్ చేయండి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.